మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన సృష్టిని ఒక క్రమ పద్ధతిలోకి తెస్తున్నారు. అప్పటి వరకు భూమి అంతా నీటితో నిండి ఉంది. ఎక్కడ చూసినా అగాధమైన జలములే ఉన్నాయి. అప్పుడు దేవుడు పలికారు, ఈ జలముల మధ్య ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడాలి. అంటే పైన ఉన్న నీటిని కింద ఉన్న నీటిని వేరు చేయడానికి ఒక మధ్యవర్తిగా ఆకాశము ఉండాలని ఆయన ఆజ్ఞాపించారు. ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే, ఒక గందరగోళంగా ఉన్న పరిస్థితిలో దేవుడు ఒక విభజనను, ఒక హద్దును ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు ఎందుకు ఇలా చేశారో మనం ఆలోచిస్తే, ఆయన సృష్టించే దేవుడు మాత్రమే కాదు, ఆయన క్రమమును ఏర్పాటు చేసే దేవుడు. దేవుని స్వభావం ఏమిటంటే, ఆయన గందరగోళాన్ని ఇష్టపడరు. నీరు అంతా కలిసిపోయి ఉన్నప్పుడు అక్కడ జీవం ఉండదు. ప్రాణకోటి జీవించాలంటే ఒక ఖాళీ ప్రదేశం కావాలి, ఒక గాలి కావాలి. అందుకే దేవుడు ఆ విశాలమును సృష్టించారు. ఇది దేవుని యొక్క అధికారాన్ని చూపిస్తుంది. ఆయన మాట పలికితే ప్రకృతి ఆగిపోతుంది, సర్దుకుంటుంది. ఇది మనకు కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే అక్కడ భక్తుడు ఎలా అంటాడు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు. దేవుడు ఎంత సునాయాసంగా ఈ అనంతమైన ఆకాశమును నిర్మించారో కదా. అలాగే యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనంలో, శూన్య మండలం పైన ఉత్తర దిక్కున నుండి ఆకాశ విశాలమును ఆయన పరిచెను అని వ్రాయబడి ఉంది. దేవుడు ఏ శక్తి సహాయము లేకుండా కేవలం తన మాటతోనే ఈ అద్భుతాన్ని చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితం ఈరోజు అన్నీ కలిసిపోయి ఎటు వెళ్లాలో తెలియని గందరగోళంలో ఉందా? సమస్యలనే జలములు మిమ్మల్ని చుట్టుముట్టాయా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. సృష్టిలో ఉన్న జలములను వేరు చేసిన దేవుడు మీ జీవితంలోని మనుష్యుల మధ్య కూడా ఒక విశాలమును తీసుకురాగలరు. మీ కన్నీళ్ల మధ్య, మీ కష్టాల మధ్య ఆయన ఒక నెమ్మదిని, ఒక ఖాళీ ప్రదేశాన్ని ఇవ్వగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.